మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. 9 out of 10 people ఒక 1% ఉంటారు, అంటే 10% ఉంటారు ఏం లేకపోయినా ఎక్కువ రియాక్ట్ అవుతారు. అవును, చాలా అది వాళ్ళ మనస్తత్వం. బట్ బై అండ్ లార్జ్ పోస్ట్పోన్మెంట్ మనకి బాగా అంతే. ఎందుకంటే ఈరోజు ఆ పని ఉంది, ఈరోజు ఆ పెళ్ళి ఉంది, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏదో హాలిడేకి బుక్ చేసుకున్నాము, లేకపోతే నాకు సంథింగ్ ఏదో కారణం చేత ఎప్పుడు మనకి మంచి ఏమి చేత కానీ కొంచెం ఇబ్బంది అవుతున్నప్పుడే చాలా మంది రియాక్ట్ అవుతారు. ఏమన్నా ఓవరాల్ అసలు బాడీ తీరులో ఏమన్నా వార్నింగ్ సైన్స్ వస్తాయా సార్? ఫస్ట్ స్టేజ్ 1 వస్తాయి. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ 100% వస్తాయి, కానీ చాలా మంది గమనించుకోరు, అది నార్మల్ అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే డాక్టర్స్లో కూడా చాలా మంది దానికి నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు నాకు రాదులే క్యాన్సర్ అనే ఫీలింగ్ చాలా మందిలో. అంతే కదా, నాకు రాకపోవచ్చు, ఆ చిన్న సిమ్టమ్ ఏముంది, ఎప్పుడో వచ్చింది, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, ఇప్పుడు వచ్చింది. మోషన్లో బ్లడ్ పడడం చిన్న ఎగ్జాంపుల్. మోషన్లో బ్లడ్ పడడం చాలాసార్లు ఎలా ఉంటుంది, వేడి చేసింది. కామన్ ప్రయాణం చేసి వచ్చాను ఎండలో, లేకపోతే నిన్న అక్కడ వెళ్తే పెళ్లిలో మంచి కారం కొన్న చికెనో మటనో ఏదో కూర తిన్నాను, పొద్దున మోషన్ వచ్చింది. సరే, అందరికీ వస్తుంటుంది మోషన్లో, పర్సిస్టెంట్గా వచ్చినప్పుడు. ఈరోజు వచ్చింది, జనరల్గా వారం 10 రోజులు రాదు, మళ్ళా తర్వాత మోషన్లో వచ్చింది, అప్పుడన్నా మనకు ఏదో వస్తుంది, వెలగాలి. కానీ మోషన్లో బ్లడ్ పడిందంటే అది మనం అనుకోకూడదు వేడి చేసిందని, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అంతే. అది క్యాన్సర్ వల్ల వచ్చిన బ్లడ్డా, పైల్స్ వల్ల వచ్చిన బ్లడ్డా, వేడి చేసిన వచ్చిన బ్లడ్డా, ఫిషర్ వల్ల వచ్చిన బ్లడ్డా అనేది డాక్టర్ నిర్ధారణ చేయాలి. మనంతకు మనం అనుకొని ఆ చిన్న ఎఫర్ట్ అనేది ఆ వచ్చినటువంటి వాళ్ళు తీసుకోవాలి. అదే బ్రెస్ట్లో లంప్స్ చాలాసార్లు మేము చూస్తుంటాం. ఇది చాలా రోజులు అయింది కదమ్మా వచ్చి అంటే, ఉంది డాక్టర్ గారు, చూసాను నేను 4-5 నెలలు అయింది, ఏం ఇబ్బంది లేదు కదా అని వదిలేశాను. నేను నొప్పి ఉండదు చాలాసార్లు. నేను అనేది ఏంటంటే, లేదు మీకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా లేదు, అది ఇటుపక్క లేదు, ఇప్పుడు వచ్చినప్పుడు నొప్పి లేకపోయినా తేడా వచ్చింది, ఒకసారి వెళ్ళి చూపించుకోవాలి కదా మీరు. కొంతమంది మొహమాట పడతారు, కొంతమంది సిగ్గుపడతారు, పిల్లలు కూడా చెప్పుకోరు, కొంతమంది వాళ్ళు ఇబ్బంది పడతారనో లేకపోతే సిగ్గుతోనో చెప్పుకోరు. ఆఖరికి ఎప్పుడు చెప్తారు, 3rd స్టేజ్లో ఉన్నప్పుడు చాలా మంది అలాగ వస్తారు. సో అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడమే ఎక్కువ, కానీ చెప్పనందువల్ల అందరికి ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అర్లీగా ఉన్నప్పుడు ఒక 10 రోజులు ట్రీట్మెంట్తో జరిగిపోతాం సర్జరీతో, లేట్ అయినప్పుడు సర్జరీ కావాలి, కీమో ఇవ్వాలి, రేడియేషన్ ఇవ్వాలి. సో ఆ అవగాహన లేక చాలాసార్లు వాడు ఇప్పుడే అమెరికాకి వెళ్ళాడు, లేకపోతే ఇప్పుడే ఉద్యోగం చేరాడు, వాడిని ఇబ్బంది పెట్టడం అని నేను చెప్పలేదు, కానీ చెప్పనందువల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది, నష్టం వస్తుంది. అవును, చాలా కరెక్ట్ సార్ మీరు అన్నది. అంటే ఆ ట్యూనింగ్లో లేవు, అయితే బయట మాత్రం హడావిడి చాలా అవుతుంది. ప్లాస్టిక్ సీసా చూస్తే అందరు భయపడిపోతారు, ప్లాస్టిక్ కవర్ పట్టుకుంటే కార్సినోజెన్స్ వచ్చేస్తాయంటారు, ఎండలో ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్లి కార్లో పెడితే మొత్తేసుకుంటారు. ఇది నిజంగా ఇస్ ఇట్ రియల్ ఆర్ కొంచెం సైకలాజికల్? సార్ సైకలాజికల్ ఏం కాదు, రియలే. అది ప్లాస్టిక్ అంటేనే నార్మల్, న్యాచురల్ కాదు అది. ఆ ప్లాస్టిక్లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో అంటే నాకు తెలిసినంత వరకు ఆ కింద ట్రయాంగిల్ మార్క్ ఏదో వస్తుంది, మీరు ప్లాస్టిక్ బాటిల్ వెనక చూస్తే ఆ కోడ్స్ ఏవో ఉంటాయి. అంటే అది ఫస్ట్ టైం వర్జిన్ ప్లాస్టిక్, రీసైకిల్డ్ ప్లాస్టిక్, చాలాసార్లు వాడిన ప్లాస్టిక్, అదేదో గ్రేడ్స్ ఉన్నాయి, నాకు కరెక్ట్గా చెప్పలేకున్నాను, ఉంటుందన్నమాట. అది ఆ వర్జిన్ ప్లాస్టిక్ పర్వాలేదు, రిపీటెడ్గా దాన్ని మళ్ళీ కాల్చి రీసైకిల్ చేసే ప్లాస్టిక్స్ మంచివి కాదు. ఇది ఫుడ్కి. ఎందుకంటే ఇప్పుడు ఈ వాటర్ కానీ మనం ఇప్పుడు హోటల్స్లో ఏం చేస్తారు, ప్లాస్టిక్ ఉంటాయి, ఆ ప్లాస్టిక్లో వేడి వేసేస్తారు. ఏం చేస్తారు, ఆ వేడి ఏమవుతుంది, వేడి మన చర్మం మీద వేడి వేస్తే ఏమవుతుంది, కరుగుతుంది, కాలుతుంది, మంట పుడుతుంది, నొప్పి వేస్తుంది. ఆ ప్లాస్టిక్లో కూడా అంతే, ఆ వేడికి దాంట్లో ఉన్నటువంటి హార్మ్ఫుల్ రియాక్షన్తో కెమికల్స్ బయటకు వస్తాయి. నైట్రోసామైన్స్ అని ఉన్నాయి, నైట్రోసామైన్స్, అట్లా 3-4 ఇంపార్టెంట్ కెమికల్స్ ఉన్నాయి. అందుకని ఎక్కువ వేడివైనా సరే, ఎక్కువ చల్లవైనా సరే ప్లాస్టిక్లో వాడకూడదు. గ్లాస్ ఈజ్ మోర్ ఐడియల్. ఇప్పుడు మెల్లగా గ్లాస్కి వస్తున్నారు. అవునవును, ఇప్పుడు హోటల్స్ అంతా చూస్తే మీరు అన్ని 5-star హోటల్స్ చాలాసార్లు దే ఆర్ పుట్టింగ్ గ్లాస్ బాటిల్స్. కానీ ఏంటంటే ఈ గ్లాస్ బాటిల్స్తో ఈజీ వే ఆఫ్ క్యారీయింగ్ ఇస్ ప్లాస్టిక్ బాటిల్. అవును, వెయిట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫంక్షన్స్లో 5,000 మంది వస్తే 5,000 మంది గ్లాస్ బాటిల్ ఎక్కడ ఇవ్వగలుగుతాం మనం? ఇవ్వలేం కాబట్టి ప్లాస్టిక్ వాడుతుంది. అదే ప్లాస్టిక్ బాటిల్లో వాటరు లారీల్లో వస్తుంది, ఆ వేడికి తట్టుకొని వస్తుంది, ఎక్కడో స్టోర్ చేస్తారు. ఇప్పుడు ఒక గోడౌన్లో స్టోర్ చేస్తారు, ఆ గోడౌన్లో ఏసీలు పెట్టి నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేయరు కదా. అవునవును, సో ఆబ్వియస్గా ఆ టెంపరేచర్ వస్తుంది. సో ఆ చిన్న చిన్న హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే రిలీజ్ అవుతాయి దాంట్లో. అది రిలీజ్ అయ్యి బాడీలో వెళ్ళి ఏం చేస్తాయని హార్మ్ఫుల్ కదా అవి. ఇప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నాయి, స్ప్రే చేస్తాం. పెస్టిసైడ్స్ ఏంటి, ఆ మొక్కల మీద, చెట్ల మీద, వెజిటేబుల్స్ దాని మీద ఉన్నటువంటి పురుగులను క్రిములను చంపేటటువంటి కెమికల్ అది. అవును, వాటిని చంపేస్తుంది.
మనకు హాని చేస్తుంది. లోపల వెళ్ళి ఎక్కడ పార్క్ అవుతుంది? అది లంగ్స్ లో, ఇంటెస్టైన్ లో, లేకపోతే లివర్ లో. మీరు ఇప్పుడు యుఎస్ లో కానీ యూరోప్ లో కానీ ఎక్కడైనా చూస్తే పెస్టిసైడ్స్ ని మనం చేసినట్టు ఇట్లా ఓపెన్ గా ఎవరు స్ప్రే చేయరు. అది బ్యాండ్ అంటే అది లేబర్ లా ప్రకారం చేయకూడదు. ఎవరైతే యజమాని చేయిస్తారో వాళ్ళకి ఫైన్ వేస్తారు, ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకి అది మాస్క్ పెట్టుకొని దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి కొన్ని పెట్టుకొని చేయాలి. మన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా చూసారు, ఫార్మర్ ఎవరన్నా మ్యాక్సిమం అయితే ఒక టవల్ చుట్టుకుంటాడు, అది కొంచెం తెలివైన వాడైతే. చాలాసార్లు అది ఎయిర్లోకి వెళ్ళి మనకు లంగ్స్లోకి వెళ్తుంది. అంత హార్మ్ఫుల్ అసలు. హార్మ్ఫుల్లే మరి అది మనం తింటున్నాం కదా, అంటే మనం కడిగితే కూడా పెస్టిసైడ్స్ పోవు కదా? పోతాయి, కొంతవరకు పోతాయి. ఇప్పుడు కడుగుతా, అందుకనే మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం చేస్తాం, బయట అలాగే తీసుకొని తినొద్దు అంటాం. వాటర్లో ఒక సోక్ చేయాలి, ఒక 10 minutes 15 minutes. ఐడియల్గా సాల్ట్ వాటర్ సోక్ చేయాలి. సోక్ చేస్తే చాలా మటుకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే అవన్నీ పైన ఉండేవి కదా, లోపల నుంచి వచ్చినవి పైన ఉన్నవే కాబట్టి కరిగిపోతాయి. మనకు ఆ టైం ఓపిక ఉండాలి. అంటే ఒకసారే కదా ఏముందిలే అని అనుకుంటారు చాలా మంది. తింటూనే ఉంటాం కదా, అది మనం తింటూనే ఉంటాం ప్రతిసారి. అంటే దాని తీవ్రత తెలియదు. తీవ్రత కాదు, దీనివల్ల ఏదో అయిపోతుందని నమ్మరు ఎవరు ఫస్ట్ చెప్పేది. ఎందుకంటే ఎవరైతే ఆ భయం ఉంటుందో, అరే ఇలా చేస్తే వస్తుందని అనుకుంటారో డెఫినెట్గా ఫాలో అవుతారు. అది కానప్పుడు ఏమవుతుంది, టైం ఉండదు, తీసుకుంటారు తినండి. ఇప్పుడు మన ఇంట్లో అంటే పర్లేదు, టైం ఉంటుంది. బయట పని చేసే వాళ్ళు ఏమవుతుంది, వస్తారు ఏదో ఆ ఖర్చీఫ్తో తుడుచుకుంటారు, లేకపోతే చేతి ఇట్లా అనుకొని తినేస్తారు. మేము చిన్నప్పుడు తినేవాళ్ళం అంతే. అంటే అదొక థ్రిల్. జామకాయ చట్నీ అంతే, జామకాయ తినేవాళ్ళం, రేగిపండు తినేవాళ్ళం. ఇప్పుడు ఏమైనా తినాలంటే భయం అంటే వాష్ చేశారా లేదా, సోక్ చేశారా లేదా. కాబట్టి డెఫినెట్గా అది వాష్ చేయాల్సిందే. ఎందుకంటే పెస్టిసైడ్స్ అనే కాదు, డస్ట్ ఉంటుంది, క్రిములు ఉంటాయి, ఏమైనా సరే హెల్తీగా ఉండాలంటే ఆ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి మనం. దాంతో క్యాన్సర్ వస్తుంది, పెస్టిసైడ్ క్యాన్సర్ వచ్చేది వేరు, గ్యాస్ట్రైంట్రైటిస్ వస్తుంది, బవల్ డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే క్యాన్సర్ దాకా వెళ్ళక్కర్లేదు. అది మన హైజీన్లో ఒక భాగం అంతే, మనం ఫాలో అయ్యేటటువంటి హైజీన్లో ఒక భాగం. చేతులు తినే ముందు చేతులు కడుక్కోవాలి. ఎంతమంది కడుక్కుంటున్నారు? చేతులు అంటే కడుక్కోవడం అంటే ఏంటి, కొంతమంది కడుక్కుంటారు, కొంతమంది కొలాయి తిప్పి ఇట్లా అనుకొని వచ్చేస్తారు. దాంతో క్రిములు పోవు. మనం పట్టుకునే ఫోన్ మీద మీరు కల్చర్ చేస్తే మనం ఊహించలేని క్రిములు ఉంటాయి దాంట్లో. అవునా? అంతే మరి. వేరే వాళ్ళ ఫోన్ పట్టుకుంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. అందుకే పట్టుకోక తప్పదు, మాట్లాడక తప్పదు. కానీ మనం తినే ముందు సోప్తో హ్యాండ్ వాష్ చేసుకుని తినాలి. ఈ లెక్కన అసలు ఫోన్ లో వేరే వాళ్ళ ఫోన్ తీసి మాట్లాడితే కూడా జర్మ్స్ కెన్ పాస్ ఆన్ ఈజీలీ కదా. మనకు ఇలాగ వచ్చేది కాదు, చేతులు పట్టుకుంటాం కదా, ఈ చేతుల ద్వారా మనం తింటాం. ఓహో, అలా వస్తుందంటే అంతే. మనం ఇలా పట్టుకుంటూనే మనకి లోపలికి బ్యాక్టీరియా వెళ్ళిపోదు. స్కిన్ ప్రొటెక్ట్ చేస్తాం. ఫుడ్ మన హ్యాండే కదా పట్టుకునేది. ఒత్తడం, హ్యాండ్ తో నొత్తుతాము, మాట్లాడడం అంతే. అయినాక ఏం చేస్తాం, పక్క మాట్లాడుతుంటాం, పట్టుకుంటాం, తిని మిక్చర్ పకోడీ తింటాం. మరి సో తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది సింపుల్ ప్రొసీజర్ అది, కానీ చాలా మంది ఫాలో కాదు. సార్, ఈ మధ్య కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎందుకు అంత ఎక్కువగా ఫుడ్ వల్ల వచ్చే ఇష్యూస్? చాలా మటుకు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి దానికి ఒక కారణం మెయిన్ గా ఫుడ్డే. ఫుడ్ అంటే ఏంటి, మనం ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం. ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ అంటే వెజిటేబుల్స్ తక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ తక్కువ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్, ఈ బర్గర్లు, బ్రెడ్లు, తర్వాత నాన్ వెజ్ తీసుకోవడం. సో జనరల్గా మన నాన్ వెజ్ తినే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నాన్ వెజ్ ఒక 50 grams నాన్ వెజ్ తింటే ఒక 50 grams వెజిటేబుల్ తినాలి. తర్వాత పెరుగు తినాల్సిందే. పెరుగు అనేది కల్చరే పోయింది అసలు. ప్రోబయాటిక్ అసలు దానివల్ల వచ్చే మేలు ఇప్పుడు ఎవరు పిల్లలు కూడా తినడం లేదు. పెరుగు అంటేనే అవును. సో గట్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది హార్మ్ఫుల్ మైక్రోబ్స్ని పక్కన పెట్టి హెల్తీ మైక్రోబ్స్ లోపల ఉంటే జీర్ణాశయం, జీర్ణకోశం అంతా పని మెరుగ్గా ఉంటుంది. సో ఏది అబ్జర్వ్ చేయాలో అది చేసుకుంటుంది, ఏది బయటకు పంపించాలో అది పంపించేస్తుంది. మనం బ్యాక్టీరియా సరిగా లేకుంటే లోపల మనం తిన్నది అలాగే బయటకు వచ్చేస్తుంది, ఏం అబ్జర్వ్ అవుతుంది. కాబట్టి ఆ ఫైబర్ తక్కువ ఉన్న డైట్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ కారణము కోలోరెక్టల్ క్యాన్సర్లో మెయిన్ భాగం. ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒకటి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఒక జనరేషన్, 2 జనరేషన్లో కోలోరెక్టల్ క్యాన్సర్ ఉంటే 3వ జనరేషన్ వచ్చే అవకాశం ఎక్కువ. సో ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక కారణం. ఫుడ్ కలర్స్ అండ్ అడిటివ్స్ వల్ల కూడా ఎందుకంటే ఫుడ్ కలర్ అన్ని మీరు పిల్లల చిప్స్ ప్యాకెట్ లో చూస్తే చెయ్యి కూడా ఆరెంజ్ అయిపోతుంది. అంత కొన్ని మీరు ఇప్పుడు చికెన్ 65 అవన్నిట్లో తీసుకుంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది. కొన్నింట్లో మనకి చేతికి వేళ్ళలో గోరలో కూడా వచ్చేస్తుంది. అవి చేయకుండా కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు కొన్ని రెస్టారెంట్స్, హోటల్స్ లో. కానీ ఏంటంటే అది ప్లీజింగ్ ఉంటుంది, ఆ కలర్ అనేది ఐస్ కి ప్లీజింగ్ ఉంటుంది. టేస్ట్ ఎలా ఉన్నా కూడా చూస్తూనే తినాలనిపిస్తుంది, ఆకర్షణ కోసం ఆ కలర్ వేస్తారు. ఇక్కడ కలర్స్ ఫుడ్ గ్రేడ్ కలర్స్ ఉన్నాయి, అవి వాడచ్చు. కానీ అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అందరూ చిన్న రెస్టారెంట్స్లో ఇప్పుడు మనం బయట చూస్తే రోడ్లలో ఆ ఎర్రగా చికెన్, మటన్ అట్లా వేలాడి తీసింటారు. చూసే వాళ్ళకి బాగుంది ఇది అని చెప్పి కొనేస్తారు. ఆ క్వాలిటీ అంటే
FDA రికమెండ్ చేసినటువంటి కలర్స్ కాదు, ఫుడ్ గ్రేడ్ కలర్స్ కాదు. ఫుడ్ గ్రేడ్ కలర్స్ వాడొచ్చు కొంచెం, అవును. అవి కాకుండా వేరే కలర్స్ హార్మ్ఫుల్లే. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారో మనకు అసలు తెలీదు. తెలుసుకునే అవకాశం ఉండదు. Yeah. ముఖ్యంగా ఇప్పుడు వెన్ వి ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ హోమ్, అసలు రెస్టారెంట్లో ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి తింటే అట్లీస్ట్ ఆ వాతావరణం కొంచెం ఒక అంచనాకు రావచ్చు. ఒక బటన్తో క్లిక్ చేసి ఫుడ్ మనకి అంతే. ప్రత్యక్షం అవుతుంది. అవును. అందులో ఏం వేశారు, హైజీనిక్ గా చేశారా లేదా, ఏమీ తెలుసుకునే అవకాశం ఉండదు. నిన్న ఫ్రీజ్ చేసిన ఫుడ్డా, మొన్న ఫ్రీజ్ చేసిన ఫుడ్డా తెలియదు మనకు. అయినా మాత్రం మన లైఫ్ స్టైల్లో ఎక్కడ అసలు దూసుకెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. అంటే ఎందుకంటే టైం లేదు అక్కడ. ఈజీ, అది లేజీ మెథడ్. అవును. ఇప్పుడు ఇంతకుముందు రెస్టారెంట్కి వెళ్ళాలంటే అదొక ప్రిపరేషన్ ఉండేది, ఎల్లుండి వెళ్తే. ఇప్పుడు అలా కాదు, నాకు ఈరోజు లేస్తున్న తలనొప్పిగా ఉంది, తినాలని తెప్పించుకుందాం, వచ్చేస్తుంది. ఆ స్విగ్గీలు జొమాటోలు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు, పోనీ 4 రకాల కూరలు చేసుకోకపోయినా ఒక రకమైన కూర చేసుకొని ఇంట్లో తినేవాళ్ళం. అవును. ఇప్పుడు ఏమైంది, లేకపోతే అది బాగున్నా కూడా బిజినెస్ కోసమని కంపెనీలు కూడా అలా మనుషుల్ని అలవాటు చేసే. అసలు ఎంత కామన్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్పెషల్ ఒకేషన్ కి బయటకు వెళ్ళేవాళ్ళు ఇదివరకు. ఎప్పుడైనా ఏదో బర్త్డేనో లేకపోతే ఇంట్లో ఏదో ఇప్పుడు ఎవ్రీడేస్ అకేషన్ అంతే. ఎవ్రీడేస్ ఒకేషన్ అంతే. ఇంట్లో గొడవ పడిన అకేషన్ అది, ఇంట్లో గెస్ట్లు వచ్చిన అకేషనే, ఓపిక లేకపోయిన అకేషనే. అన్నీ బాగున్నా కూడా, హెల్తీగా ఉన్నా కూడా, సినిమా చూస్తున్నా కూడా ఇప్పుడు చేసి ఓపిక లేదులే తెప్పించుకుందాం. అదే మనకి సెలబ్రేషన్కి ఒక కేర్ ఆఫ్ ఇదేంటంటే ఫుడ్ ఆర్డర్ చేయడం.